హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా ఈజీగా మనం అయితే రెడీ చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. మా పిల్లలు ఈరోజు ఏదైనా స్వీట్ చెయ్యమ్మా అంటే ఏం చేయాలి అని మా అమ్మ చిన్నప్పుడు చేసే ఈ స్వీట్ గుర్తొచ్చి చేశాను. దీనికి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్గా మినపప్పుని మనం ఇడ్లీ రవ్వకి ఏ విధంగా నానబెట్టుకుంటామో అదే విధంగా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. మనం ఇడ్లీ రవ్వ ప్లేస్లో గోధుమ రవ్వ యూజ్ చేయాలి, అంతే అండి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న పిండిలో కొంచెం గోధుమ రవ్వ, సాల్ట్ కలుపుకొని మనం పునుగుల ప్యాటర్న్ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, మరి గట్టిగా ఉన్నా కానీ అది గట్టిగా అనిపిస్తుంది. సో కొంచెం మనం పునుగులు మైదాతో పునుగులు ఎట్లా వేసుకుంటామో అదేవిధంగా పునుగుల ప్యాటర్న్లో మనం రెడీ చేసుకోవాలి. ఇక ఆయిల్ హీట్ అయ్యాక ఇక చిన్న చిన్న పునుగుల్లాగా మనం స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. మనం గోధుమ రవ్వ యూజ్ చేయడం వల్ల కలర్ అయితే రెడ్డిష్ కలర్లో, స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. స్వీట్ స్మెల్ వస్తుంది. ఇంకో ఈ విధంగా మనకి ఎన్ని పునుగులు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. మనం గోధుమ రవ్వ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు అనిపించవచ్చు ఇడ్లీ రవ్వతో కూడా వేసుకోవచ్చు కదా అని, కానీ అది కడాయికి అంటుకుపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా ఈ టేస్ట్ వేరు ఉంటుంది, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. దాంట్లో ఇంకా ఆనియన్స్ అవి వేసుకొని చేసుకుంటే హాట్ ఐటెంలా బాగుంటుంది. కానీ మనం స్వీట్ వాడాలి, స్వీట్ కోసం చేయాలి అన్నప్పుడు గోధుమ రవ్వను మాత్రమే యూజ్ చేయాలి. మీరు కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తుంటే మీకు వడ ప్యాటర్న్ కానీ ఇడ్లీ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఈజీగా మీరైతే చేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే పునుగులు రెడీ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు పాకం పట్టుకోవాలి. అదేవిధంగా ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో మనకి ఎంత బెల్లం కావాలంటే మన పునుగులు బట్టి చూసి తీసుకోవాలి. నేనైతే ఒక 70 గ్రామ్స్ బెల్లం అనుకుంటాను. నేను జస్ట్ అజ్జం మీద తీసుకున్నానండి. దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఇక బెల్లం కరిగి పాకం రావడం అయితే స్టార్ట్ అయ్యింది. దీన్ని మనం కదుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా అయితే పాకం రావడం అయితే స్టార్ట్ అయ్యింది. మనకు నియర్లీ ఇది 10 మినిట్స్ ప్రాసెస్ అండి. ఇట్లా కొంచెం దగ్గరికి అవ్వంగానే మనకి అర్థమైపోతుంది. మరి లేత పాకం కూడా అవసరం లేదండి. గులాబ్ జాముకున్న పాకం కాకుండా మనకి కొంచెం తిక్కుగా రావాలి. ఇగో ఇలా దగ్గర పడ్డాక మనం ఒకసారి చేతితో వెన్న ముద్దలు చేసుకుంటారు కదండి, ఆ విధంగా మనం చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చేతితో చెక్ చేసుకోవచ్చు. చూపిస్తా చూడండి. ఇదిగో ఇట్లా వచ్చేటప్పుడు ఈ విధంగా పాకం అయితే రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం రెడీ చేసిన పునుగులు ఉన్నాయి కదండి, ఆ పునుగుల్ని ఈ పాకంలో వేసుకోవడమే. ఇలా పునుగులన్నీ వేసుకొని మంచిగా అది హీట్గా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలి. లేదు అంటే అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే అది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకుంటే పాకం మొత్తం పడుతుందన్నమాట. ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్తున్నానని కాదు, మా పిల్లలు, మా హస్బెండ్ చాలా ఇష్టంగా తిన్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. మళ్ళీ హెల్దీ కూడా. బెల్లం ఏ విధంగా తీసుకున్నా కానీ మనకి చాలా హెల్దీ అండి. బెల్లం డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఇట్లా వంటల్లో యూజ్ చేసుకొని తీసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.